देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ में मैं मुंतखब हुसैन आपका इस्तकबाल करता हूँ। नाज़रीन, मैं आपके सामने एक दर्दनाक खबर लेकर आया हूँ। जी हाँ, राजेंद्र नगर इलाके के थोड़ा जागीर में मैपल टाउन विलास में विला नंबर 129 में विशाल दीवान नामी 45 साल एक शख्स का बेरहमी के साथ कत्ल कर दिया गया है। तफसीलात के मुताबिक इसी की अहलिया जो कि 50 साल खातून है, रात में हालत नशा में अपने शौहर पर तेज़धार चाकू से हमला करते हुए इसका कत्ल कर दिया। बताया जाता है कि मियाँ बीवी दोनों में अक्सर झगड़े हुआ करते थे और बीवी ने कल ये इंतहाई इक़दाम किया। सर्कल इंस्पेक्टर राजेंद्र नगर ने इस खुसूस में तफसीलात से आगाह किया है। आइए डालते हैं एक नज़र। పోలీస్ స్టేషన్ పరిధిలో గల బండ్లగూడ ఏరియాలో ఉన్నటువంటి మ్యాపిల్ టౌన్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా నంబర్ 129లో నివసించే విశాల్ దివాన్ అనేటటువంటి 43 ఇయర్స్ వయసు ఉన్నటువంటి వ్యక్తి మర్డర్ కావడం జరిగింది. అతని భార్య అయినటువంటి సబీనా రోషన్ అనే ఆవిడ వయసు అందాదా 50 సంవత్సరాలు ఉంటుంది. ఈవిడ చాకుతో చెస్ట్ మీద పొడిచి చంపడం జరిగింది. దీనికి గల కారణం వీళ్ళ భార్యాభర్తలు గత 14-15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక పాప ఒక బాబు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఇద్దరు పలు సందర్భాలలో ఒకరినొకరు మనస్పర్ధలు రావడం, గొడవలు పడడం, ఫిజికల్గా ఒకరినొకరు కొట్లాడుకోవడం చాలా సందర్భాలలో జరిగినట్టుగా పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక నెల రోజుల క్రితము ఈ భర్త విశాల్ దివాన్ ఎవరైతే ఉన్నారో అతను ఈమెని ఫిజికల్గా కొట్టి గాయపరిచినట్లుగా, ఆ నెల రోజుల నుంచి ఇద్దరి మధ్య మాటమంతి లేకుండా ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు. నిన్న రాత్రి ఆవిడ మద్యం ఎక్కువగా సేవించిన తర్వాత ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఆ గొడవను దృష్టిలో పెట్టుకొని ఇతను ఎప్పుడైనా తనను చంపేస్తాడనేటటువంటి కోపంతో ఆవిడ ఇంట్లో మటన్, చికెన్ కట్ చేసుకునేటటువంటి కత్తిని తీసుకొని అతని బెడ్రూమ్లోకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో చెస్ట్ మీద పొడవడం జరిగింది. ఆ పిల్లల సమక్షంలోనే జరగడం, అమ్మాయి అరుచుకుంటూ పక్కింటి వాళ్ళని లేపడంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అప్పటికే సివియర్ బ్లీడింగ్ అయిపోయి కింద పడిపోయినటువంటి అతన్ని వాళ్ళ కారులో తీసుకొని ఆలివ్ హాస్పిటల్ నానల్లాగా తీసుకుపోవడం జరిగింది. అక్కడ వెళ్తూ ఉండగానే మార్గం మధ్యలో అతడు చనిపోయినాడు. ఇటు విషయంలో భార్య అయినటువంటి ఆమె సబీనా రోషన్ని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈమెకు మెంటల్ స్టేటస్ కూడా సరిగా లేదని చెప్పి గత కొంతకాలంగా సైక్రియాటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చెప్తా ఉన్నారు. ఆ రికార్డ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఆమెను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు తరలించడం కూడా జరుగుతుంది. 302 IPC थे हमारे नुमाइंदा मोहसिन की ये रिपोर्ट। इसी तरह की खबरों के साथ दोबारा आपके सामने पेश होते रहेंगे। तब तक के लिए देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक की आवाज़। दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज़।